షేప్ బెల్ట్ అనేది ఇలా వేయండి. ఫినిషింగ్ చాలా నీట్‌గా వస్తుంది. మనమైతే ఫస్ట్ షేప్ బెల్ట్‌ని తీసుకొని దానికి లైనింగ్ క్లాత్ ఉంది కదా! షేప్ బెల్ట్ లైనింగ్ క్లాత్. మెయిన్ క్లాత్ షేప్ బెల్ట్ లైనింగ్ క్లాత్ కంటే ఎక్కువ ఉండాలి. నేను వేలు పెట్టి చూపించాను కదా! అక్కడ అటువైపు. ఇప్పుడైతే మనం మెయిన్ క్లాత్ తీసుకొని షేప్ బెల్ట్‌ది మెయిన్ క్లాత్ దానిపైన ఫ్రంట్ పార్ట్‌ని రాంగ్ సైడ్ పైకొచ్చేలా పెట్టేసుకొని దానిపైన లైనింగ్ క్లాత్ పెట్టుకోవాలి షేప్ బెల్ట్‌ది. అలా మూడిటిని పెట్టేసుకొని చివరి వరకు నీట్‌గా సర్దుకుంటూ కుట్టేసుకోవాలి. అలా కుట్టిన తర్వాత ఆ రెండిటిని లైనింగ్ క్లాత్ ఉంది కదా షేప్ బెల్ట్ దాన్ని రిటర్న్ తిప్పండి. చూడండి నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో సేమ్ అలాగే. అలా ఇలా కుట్టామంటే మనకి ఖర్చు అనేది మొత్తం లోపలికి వెళ్ళిపోయిద్ది. ఫినిషింగ్ కూడా చాలా నీట్‌గా ఉంటుంది. ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు. చాలా ఈజీగా అయిపోయిద్ది. చూడండి ఖర్చు మొత్తం లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడైతే మెయిన్ క్లాత్ మీద పైన రిటర్న్ తిప్పాక దానిపైన కుట్టు అనేది వేసుకోవాలి చివరి వరకు. ఇలా కుడితే చాలా నీట్‌గా ఉంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా దానిపైన అనిగే కుట్టు వేశాక నీట్‌గా ఉంది. ఇప్పుడు రిటర్న్ తిప్పుకోండి. ఎక్కడ మనకి ఖర్చు అనేది కనిపించదు. ఇప్పుడైతే చివర మనకి ఎంత పొడవు కావాలో ఫ్రంట్ పార్ట్ అంత పొడవుకి ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవడమే అంతే అండి. చాలా సింపుల్ అండ్ ఈజీ వే ఇలా స్టిచ్ చేయడం. అండ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్‌గా వస్తుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.